వెల్కమ్ టు తెలుగు టీచర్ వంటలు. ఈరోజు వంట పాయాసు. చూడండి, చక్కగా ఒక 4 కాళ్ళు తెచ్చుకొని కొంచెం పసుపు ఉప్పేసి అలా ఒక పావు గంట ఉంచానండి. అది అంత పట్టేటట్టు. తర్వాత మంచి కడిగి ఒక 3-4 సార్లు కడిగేసి కుక్కర్లో వేస్తున్నా. చూడండి, ఫస్ట్ ఒక పెద్ద బౌల్లో, అంటే విడిగా ఉడకబెట్టాలంటే చాలా టైం ఉంటుంది, అసలు ఇక ఎక్కువసేపు ఉడకాల్సి వస్తుంది. కాబట్టి ఇక కుక్కర్లో అయితే మనకు ఆ సూపు చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది అంటారు. అందుకే అది బయట పోవద్దు. చూడండి, అవి చక్కగా కడిగి ఉట్టినే వేసాను నేను. అవి మునిగే అంతనే వాటర్ పోసాను. చూడండి, మీకు తెలియడం కొరకు అవి మునగాలంతే. ఎందుకంటే పులుసే తింటారు ఎక్కువ, అవి ముక్కలు ఎవరు అంత ఇష్టపడరు. మన పులుసు సూపు కావాలి కాబట్టి అవి మునిగేటట్టుగా నీళ్ళు పోసాను. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను, ఫ్రెష్ వేసాను. ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని ఆ వాటర్లోనే వేసాను. 1 స్పూను పసుపు, పెద్ద స్పూను ఆయిల్. పోపు అవి ఏమి వేయలేదండి నేను, గమనించండి. 2 స్పూన్లు. 4 కాళ్ళకు చూడండి, దాంట్లో ఒక గిన్నె పెట్టుకున్నా. ఎందుకంటే అదేమన్నా ఇప్పుడు పొంగుతుంది. మామూలుగా అయితే నేను సిమ్లోనే పెట్టాను. ఆ సిమ్లో పెట్టినా కూడా అది పొంగినప్పుడు మొత్తం అది బయటకు వచ్చేస్తుందని ఎక్కువ వాటర్ పోస్తున్నాం కదా, దానివల్ల పోస్తున్నాం. ఒకవేళ మనకు పొంగినా కూడా ఫస్ట్ టైం వస్తుందండి కొంచెం, తర్వాత ఆటోమేటిక్గా రాదు. ఇక ఆ వాటర్ అంతా ఆ గిన్నెలో ఉంటాయి, అవి బయటకు పోకుండా. ఆ వాటర్ అంతా గిన్నెలో ఉంటాయి. అయితే 10 విజిల్ రానిచ్చాను. స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టాను, ఎందుకంటే ఫుల్ పెడితే మనకు పొంగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి 10 విజిల్లు ఖచ్చితంగా రానిచ్చాను. మెత్తగా ఉంటేనే బాగుంటుంది నాన్ వెజ్ ఎప్పుడు కూడా. మనం అవి ముక్కలు తినకపోయినా ఆ సూప్ వచ్చినా కూడా మెత్తగా ఉండాలి. చూడండి, ఉడికిందో లేదో ఒకసారి చూడండి. ఆ గిన్నెలో ఆ వాటర్ అంతా, పైకి వచ్చే వాటర్ అంతా దాంట్లోనే ఉండిపోయినాయి. ఆ నీళ్ళు మళ్ళా మనము దాంట్లోనే పోసుకుంటాం. 10 విజిల్లు రానిచ్చి తీసాను. ఉడికిందా లేదో ఒకసారి ఫోర్క్ స్పూన్తో చెక్ చేసుకున్నాను. ఆ తోలు అనే దానికి చక్కగా మెత్తగా అయిపోయింది. చాలు అంత ఉడికితే. ఇంకా దాంట్లో మనం ఏమీ కారం వేసుకోలేదు. ఇప్పుడు ఉడికినా లేదా అవన్నీ వేస్తే తొందరగా ఉడకవన్నమాట, గట్టిగా ఉంటాయి. ఉడికిపోయింది. సూప్ నీళ్ళు ఎక్కువనే ఉండాలి, అట్లా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మునిగేటట్టే పోసుకున్నాం. ఆ గిన్నెలో కూడా దాంట్లోనే పోసాను. చూడండి, కారం వేస్తున్నా. ఇక కారం అంటే మనం తగినంత వేసుకోండి, కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఒక 8 స్పూన్ వేసాను నేను, ఎందుకంటే మాది కొంచెం కారం తక్కువ ఉంటుంది, అంత ఎక్కువ ఉండదు అనమాట. ఇంట్లో పట్టించిందే కానీ దొడ్డు మిరపకాయలు తక్కువనే ఉంటుంది కారం. మీకు కారం ఎక్కువ ఉందనుకోండి, ఒక 5 స్పూన్లు వేసుకోండి. మనం కిలో మటన్కి ఎంత వేస్తామో అంత వేస్తే సరిపోతుంది. ఇవి ఈ 4 కాళ్ళకు అంతే. ఇంకా నేను పచ్చిమిరపకాయలు అవి కూడా వేయలేదు. జస్ట్ ఇది కొందరైతే ఇంకేం వేసుకోకుండా జస్ట్ ఉప్పు వేసే తాగుతూ ఉంటారు సూప్ అని. మనం హోటల్లోకి వెళ్తే ఎంత ఫేమస్ అండి, ధనియాల పొడి.
ధనియాలు, జీలకర్ర, కొన్ని మెంతులు వేసి చేసుకున్న పౌడర్ అది. ఒక 2 స్పూన్స్ వేసాను. సాల్ట్ తగినంత వేసుకోవాలి, చూసుకుంటూ వేసుకోవచ్చు. ఒక 4 స్పూన్స్ అయితే వేసినాం మేము. మాది పింక్ సాల్ట్. చూడండి, ఒకసారి అన్నీ వేసి కలుపుకోవాలి. ఈ కర్రీని ఎక్కువ ఇష్టపడేది సూప్ కోసమే, ఆ ముక్కలతో కాదు. తర్వాత దీంట్లో మసాలా, కొంచెం కొబ్బరి, గసాల, ఒక 4 లవంగాలు, ఒక 3 ఇలాచి, కొంచెం పట్ట, ఇవన్నీ వేయించి పౌడర్ చేసా. ఆ పౌడరు అది మసాలాకు చూడండి, కొబ్బరి, గసాల, 4 లవంగాలు, 3 ఇలాచీలు వేసా, కొంచెం పట్టా వేసా, అంతే. ఇంకేం వేయలేదు నేను. అవన్నీ వేయించుకున్నాం, స్టవ్ పైన చక్కగా వేయించి పౌడర్ చేసా. ఆ పౌడర్ ఉడికినాక వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. చూడండి, మళ్ళీ ఏమీ పోయలేదు వాటర్. ఫస్ట్ టైం మునిగేటట్టు పోసిన అదే వాటర్ని బయట పోకుండా సిమ్లో పెట్టేసి ఒక 10 విజిల్లు రానిచ్చి ఉడకబెట్టుకున్నాను. రాని వాళ్ళు కూడా ఇలా చేసుకోండి, బాగుంటుంది. తర్వాత కొంచెం ఒక ఇంత చింతపండు, నిమ్మకాయ సైజ్ అంటే కొన్ని చిన్నగా ఉంటాయి, కొన్ని పెద్దగా ఉంటాయి. కొంచెం చేతిలో కొంచెం మనకు ఇట్లా రౌండ్గా వచ్చేంత చూసుకొని నానబెట్టుకున్నాం ముందే. బాగా నానిన తర్వాత ఆ పులుసు పోసుకున్నా. అది కూడా ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదండి, కొన్ని వాటర్లని నానబెట్టినాం, అదే పోసుకున్నాం. అంటే కొందరు ఇష్టం పోసుకుంటారో పోసుకోరో, కానీ ఇట్లా పోస్తే బాగుంటుంది టేస్ట్. నిమ్మకాయ అది మనకు చూడండి, నిమ్మకాయ కూడా పిండుకుంటారు కొందరు, ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళది. ఇట్లా మేమైతే చింతపులుసే పోస్తాము, టేస్ట్ ఉంటుంది అన్నమాట. అంతే, ఇంకా నేనేం విజిల్లు పెట్టలేదు. ఒక 15 మినిట్స్ అలా సిమ్లోనే పెట్టాను. అవన్నీ వాటికి పట్టాలి కదా. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలింది, మనకు కనిపిస్తుంది. తర్వాత కొత్తిమీర చల్లుకున్నా, అంతే. ఆ పులుసు చూడండి ఎలా ఉందో, అయిపోయింది కర్రీ. వావ్, కాళ్ళ సూప్ అంటే ఇలా సింపుల్, ఏమంత కష్టపడాల్సిన అవసరం లేదు. అమ్మో నాకు రాదు, నాకు చేయడం రాదు అంటారు, అట్లా ఏమి ఉండదు. చక్కగా ఇష్టంగా తినొచ్చు. రెడీ అండి, సర్వ్ చేసుకున్నాను. భలే ఉంది చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.